ఏంట్రా ఇంత లేట్ అయింది? టాటూ కొంచెం టైం పట్టింది. ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, సార్ మూవీ చూసారా? ఎలా అనిపించింది మీకు? కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి ఒకసారి. నాకు మంచి పిచ్చి వచ్చింది భయ్య. సినిమా మరికి మామూలు లేదు అసలు. ఫస్ట్ హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది, మామూలు ఉంటుంది. ఫస్ట్ ఫైట్ మరికి ఆ చేతికి ఇచ్చే ఎలివేషన్ మరికి మైండ్ బ్లోయింగ్. అందులో ఫస్ట్ ఫైట్లో ప్రభాస్ అన్న హ్యాండ్కి ఇచ్చే ఎలివేషన్ వేరే లెవెల్. ఇంకా సెకండ్ ఫైట్కి వచ్చేసరికి జీబుది అయితే అసలు ఫైట్లో ఇది ఎంత ఏమో కానీ వెనక నుంచి ఎక్కుతారు ఒక సీన్. అదే సీన్లో అసలు అది మరికి మైండ్లోంచి పోతే ఎపిక్. అది మాల దగ్గర ఒక సీన్ ఉంటుంది భయ్య, మూడో ఫైట్ అనుకుంటుంది అంతే. అది పిచ్చి పీక్స్ అంతే. లాస్ట్ ఫైట్ భయ్య, లాస్ట్ ఫైట్ మరికి రక్తంతో పూసుకొని మన హీరో బాడీ చించుతాడు అసలు తీసేసి. అసలు ఆ కట్అవుట్ని ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకుండు. ప్రభాస్ అన్న సినిమా పీరియడ్స్ చూసుకుంటే ఇంత బాధపడ్డారు ఫ్యాన్స్. ఆ ఫ్యాన్స్కి ఇప్పుడు ఇది ఒక ఫుల్ మీల్స్. ఇది శృతి హాసన్ విషయానికి వచ్చేసరికి లిమిటెడ్గా ఉన్నాడు క్యారెక్టర్. జగ్గుబాయ్ మనకి ఫస్ట్లో లాస్ట్లో ఉంటుంది. ఇంకా పృథ్వీరాజ్ మరికి కొంచెం డామినేషన్ చేద్దాం అనుకున్నాను కానీ ఏం లేదు. ఇచ్చిన క్యారెక్టర్ వరకు అయితే న్యాయం చేసిండు. ఇంకా ప్రశాంత్ రెడ్డి గురించి మాట్లాడాలి భయ్య. ఏం దాగి చేసిండో కానీ సినిమా అరాచకం అంతే. అల్లో రక్తపాతం. ఒక బుల్డోజర్ నడవాలంటే ఆయిల్ కావాలి, కానీ మన ప్రభాస్కి బ్లడ్ కావాలి. పిచ్చోడు భయ్య ప్రభాస్ సినిమాలో. ఈ ఎండింగ్లో సార్ పార్ట్ టూ మరికి సూపర్ ఉంటుంది భయ్య. అల్లా ఉంటుంది భయ్య వీళ్ళిద్దరు పగైంది అనేది. ఆ జీప్ ఫైట్ ఉంటుంది, మామూలు ఉంటుంది ఆ జీప్ ఫైట్ మనకి. వెనక నుంచి ఎక్కువ వస్తుంది, స్క్రీన్ మొత్తం ప్రభాస్ అన్నే కనపడుతుంది మనకి. పృథ్వీరాజ్ ప్రభాస్ అన్న ఫ్రెండ్షిప్ మనకి వేరే లెవెల్. లాస్ట్ ఫైట్లో కొంచెం కామెడీ ఉంటుంది. ప్రభాస్ అన్న కొంచెం కామెడీ చేస్తాడు, క్లాప్స్ కొట్టడం, ఈజీలు వేయడం చేస్తాడు. సూపర్. అది ఫ్యాన్స్కి మనకి పండగ. 3 సినిమాలు ఇప్పటివరకు, 3 సినిమాలు రాడ్లు దిగిపోయినాయి. ఇది 4వ సినిమా. ఫుల్ మీల్స్, మటన్ బిర్యానీ అన్నట్టుంది ప్రతి ఫ్యాన్కి. రవి బసు మరికి మ్యూజిక్ మరికి ఎరగ కొట్టేసిండు. సినిమాటోగ్రఫీ భువన్ గౌడ మరికి బాగా తీసిండు. కేజీఎఫ్లో కొంచెం కేజీఎఫ్ షేడ్స్ ఉంటాయి, కానీ కేజీఎఫ్ వేరు ఇది వేరు, డిఫరెంట్ ఉంటుంది స్టోరీ మరికి. ఉంటుంది భయ్య. కేజీఎఫ్ అనుకొని పోతాను కానీ కేజీఎఫ్కి దానికి ఎటువంటి సంబంధం ఉండదు. సలారే. డైరెక్షన్ విషయానికి వచ్చేసరికి మరికి చించి పడేశారు. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మనకి. ఆ కట్అవుట్ని ఎట్లా వాడాలో అట్లా వాడిండు ప్రభాస్ అన్న కట్అవుట్ని. ప్రీవియస్ సినిమా చూసుకుంటే ఆ డైరెక్టర్ బోండమ్మ, ఇంకా రాధా, వీళ్ళు తీసిన సినిమాలు చూసుకుంటే ఆ సినిమాలు తీసిన అన్న ఇలాంటి సినిమాలు పెట్టి ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ఇంకా జాతరేగా ముందు. నెక్స్ట్ కల్కి, ఆ తర్వాత స్పిరిట్, రాజా రియలెక్స్ ఒకటి చాలా ఉన్నాయి మూవీస్. ఇక్కడ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్కి పండగే. జగపతి బాబుది ఉంటుంది అనుకోలే కానీ ఫస్ట్లో ఉంటాడు, లాస్ట్లో ఉంటాడు, మధ్యలో పోతాడు, కనపడ్డు. మదర్ క్యారెక్టర్ ఈశ్వర్యరావు మరికి చాలా బాగా చేసింది, బాగా సూట్ అయింది మదర్ క్యారెక్టర్కి. టిల్లు ఆనంద్ ఏమంటారు ముస్లాంకి ఆ డైలాగ్ ఉంటుంది అనుకున్నాం కానీ అదేం లేదు. ఓవరాల్గా సినిమా గురించి మాట్లాడకుండా ఎలివేషన్స్ భయ్య ప్రభాస్ ఎట్లా పెట్టినా కానీ సెట్ అయిపోతుంది, అసలుకి సూట్ అయిపోతుంది. అసలుకి ఓవర్ అనిపించలేదు, ఎక్కడ నీకు ఓవర్ అనిపించింది ప్రభాస్ అంతా కొడుతున్నా కానీ. ఫస్ట్ ఫైట్లోనే హ్యాండ్కి ఇచ్చే ఎలివేషన్ మనకి వేరే లెవెల్. అది అసలుకి సెల్ఫ్ కొడుతుంటే ఉంటుంది, సెల్ఫ్ కొడుతుంటే అట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది. సినిమాకి వెళ్ళేటప్పుడు ఒక ఫ్రెండ్ తీసుకోమండి, ఎందుకంటే ఇది ఫ్రెండ్షిప్ కొంచెం ఉంటుంది కాబట్టి ఫ్రెండ్ తీసుకోమండి పక్కన. ప్రశాంత్ నీళ్ళు మరికి మొత్తం ఫైట్స్ ఇవే కాకుండా ఇల్లు డ్రామా ఓరియంటెడ్గా కొంచెం తీసుకువెళ్ళండి. మనకు సెకండ్ హాఫ్లో మొత్తం అదే ఉంటుంది, కొంచెం స్లో అనిపిస్తుంది కానీ అట్లా ఏమి ఉండదు. మొత్తం ప్రభాస్ అని వచ్చి మొత్తం నాకించేస్తాడు.